జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మా బుజ్జి లూసీతో నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో లూసీ గాడు లేచిపోయాడు. సో నా వెనకనే ఉంటాడనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే జస్ట్ నార్మల్ డే అనమాట. యాక్చువల్గా బయటికెళ్తున్నాను టెంపుల్‌కి. మా ఫ్రెండ్ ఒక ఆమె తన బాబుకి ఏదో వీసా ఇష్యూస్ వస్తున్నాయి. ఎవ్రీ టైమ్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఫలక్నామా కాళీమాత దగ్గర ముడుపు కట్టుకోవాలి. ఆ గుళ్ళో ముడుపు కడతారంట. అక్కడికి వెళ్దాము అని అంటే సరే అని ఓకే అన్నాను. బికాస్ సరే తోడుగా ఉంటుంది అని చెప్పేసి మేము ముగ్గురం ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వస్తున్నారు. మా హస్బెండ్కి అయితే కుదరదు కాబట్టి ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కంపల్సరీ ల్యాప్టాప్ పెట్టుకొని ఉండాలి కాబట్టి ఆయనకి కుదరదు. సో నేను వెళ్తున్నాను. చూడండి మా లూసీ ఎలా అడ్డం వస్తుంది. ఊడోనిది అసలు. సర్వెంట్ లేదు కాబట్టి నేను ఈ పని నేనే చేసుకుంటాను. తుడుచుకొని లైక్ యూటెన్సిల్స్ అయితే నాకు డిష్ వాషర్ ఉంది, బట్టలకి వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నాకు పెద్ద ఇష్యూ ఏం అవ్వదు. ఫాస్ట్గానే అయిపోతుంది అన్ని పనులు. సో 10 o'clockకి వాళ్ళు నాకు టైం ఇచ్చారు, 10కి రెడీ అయ్యి ఉండమని. సో వచ్చి పికప్ చేసుకుంటారు. సో ఫాస్ట్గా నేను మార్నింగే వంట అయితే అయిపోయింది, పిల్లలకి చేసేసాను కాబట్టి తుడిచేసుకొని స్నానం చేసి రెడీ అయిపోతుంది అనమాట. సో కొన్ని ఇంట్లో పనులు కంపల్సరీ చేసుకొని వెళ్తేనే మళ్ళీ బయట నుంచి వచ్చాక చేయబుద్ధి కాదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అన్నీ చేసేసుకొని ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఈవినింగ్ ఉంటే అవి కూడా చేసేసుకుంటాను అనమాట. సో ఆల్మోస్ట్ 9 అవుతుంది ఇప్పుడు. ఇది తుడిచేసుకొని స్నానం చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో అక్కడ అమ్మవారు ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉందన్నమాట. అది గుడి కూడా కాదు, యాక్చువల్గా ఒక చెట్టు కింద అమ్మవారు ఇలా పెట్టి ఉంది విగ్రహము. అక్కడ ఏదో కోరుకున్న కోరికలు కోరుకుంటే ముడుపు కట్టి కోరుకుంటే నెరవేరుతాయంట. 5 వారాలు వెళ్ళాలంట ముడుపు కట్టిన తర్వాత. సో ఇది ఫస్ట్ అనమాట. తను ముడుపు కడతాను ఇక్కడ వాళ్ళ బాబుకి ఏదన్నా మంచి జరుగుతుందేమో అన్నట్టుగా అనుకుందంట. సో ఓకే వెళ్దాము అని మేము ఇంకా వెళ్ళాము. సో 10 o'clockకి ఆల్మోస్ట్ 11 అయిపోయింది మేము అక్కడ వెళ్ళేసరికి. చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ ఎవరైనా కార్లు వస్తే మాత్రం ప్లీజ్ రాకండి, కార్ పార్కింగ్ లేదు ఇక్కడ. రోడ్స్ అంతా అన్ఈవెన్గా ఉన్నాయి. బ్రిడ్జ్ కిందికి లోపల నుంచి వెళ్ళాలి ఇక్కడ. సో చాలాసేపు లైన్లో నిలబడిన తర్వాత దర్శనం అయింది. ఇలా చూడండి ఎంతమంది, చాలా రష్ ఉంది. యాక్చువల్గా ఇది వర్కింగ్ డేనే అయినా కానీ ఇంత రష్ ఉంది చూడండి. సో చూడండి ఇక్కడ కట్ట మైసమ్మ కాళీ టెంపుల్ అంటారట దీన్ని. అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది, అక్కడ ఉంది చూడండి బ్లాక్లో. ఇదేమో చెట్టుకి ముడుపు కడతారనమాట అందరూ పక్కన. సో చూడండి విగ్రహం చూడండి ఇక్కడ అనమాట. లైక్ తాయితే ఎవరైనా కట్టించుకోవాలంటే కట్టించుకోవచ్చు అక్కడ పెట్టి. సో ఇలా ఉందన్నమాట. ఇలా చుట్టూతా ముడుపు కడతారు. సో అది అయిపోయిన తర్వాత మేము ఇంకా లంచ్కి వచ్చాము. చాలా పొద్దు నుంచి ఉపవాసం ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. సో రాజధాని ఎక్స్ప్రెస్ అని ఇదో దగ్గరలో నాగోల్ దగ్గర అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాము లంచ్ చేసుకుందామని చెప్పేసి. మా ఫ్రెండ్స్ అనమాట. ఆల్రెడీ ఈ అమ్మాయిని చూపించాను నేను మీకు వీడియోస్లో. సో ఇక్కడికి వెళ్ళాము. సో బట్ ట్రైన్లో అక్కడ లోపల కూర్చోలేదు, బయటనే కూర్చున్నాం అనమాట. ఇంటికి వచ్చేసరికి 3:34 అయిపోయింది. అండ్ మా లూసీ గాడు మా బాబు ఆడుకుంటూ ఉన్నారు నేను వెళ్ళే వరకు. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకొని కొన్ని బట్టలు అవి సర్దేస్తున్నాను అనమాట. రేపు ఏకాదశి కదా, ఇంకొంచెం ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి నేను రేపటి పనులు కూడా ఇవాళ కొన్ని ఫినిష్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అని చేసుకుంటున్నాను. చికెన్ मम्मी गाजेद बेटा. Head down. जय చెప్పు. जय శ్రీరామ్. జై. ఇంకా హెడ్ డౌన్. మొత్తం హెడ్ డౌన్. వెరీ గుడ్. టర్న్. జంప్. ట్రీట్ ఉంది ఇక్కడ. ట్రీట్. జంప్. కమ్ ఆన్ జంప్. ట్రీట్ లేకపోతే అసలు ఏం చెయ్యవా? డ్యాన్స్. పల్సర్ బండి డ్యాన్స్ వేస్తావా? పల్సర్ బైక్ డ్యాన్స్ వేసి జింగ్. Lucy, go.
ఏం ఏం షర్ట్ వేసుకున్నావు నువ్వు? నేను వెనకకి తిరుగు. బ్లూ కలర్ షర్ట్. ఏం తెలియని షర్ట్ అందరికి ఏం ఐడియా లేదు. హటాకే కకాషి. వాట్ ఈస్ దిస్? కార్టూన్ పేరా? వాడు పిచ్చాడు, నేను వేసుకున్నాను, నేర్పించాడు. ఇది వీళ్ళు బేవకూఫ్ అంట యాప్ నుంచి పెట్టుకున్నారు కదా. బేవకూఫ్ దేనా అది? బేవకూఫ్ యాప్ నుంచి అన్ని లొడంగులు లూజ్. ఇంకొకళ్ళు దూరొచ్చు నీ టీ షర్ట్లో, అందుకే పెట్టుకున్నాను. ఇంకొకళ్ళు దూరొచ్చు అంటే అందుకే పెట్టుకున్నాడంట. ఈ అమ్మగారు అయితే ఇంకా చెప్పదు. ఆ బేవకూఫ్ ఏది? మా బేవకూఫ్ ఇది. గుచ్చమ్మా వేర్ ఆర్ యూ? అరే ఇక్కడున్నాడా లూచి అమ్మ? ఇక్కడున్నాడా? జై శ్రీరామ్ చెప్పినావా ఇక్కడ అందరికి? జై శ్రీరామ్ చెప్పు. కమ్ హియర్, సే జై శ్రీరామ్. కిసి జై శ్రీరామ్ చెప్పు అందరికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిస్ చలో. జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. మా లూసిగాడు జై శ్రీరామ్ చెప్తాడంట, ఓకేనా? చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. హెడ్ డౌన్. రోజుకి లూసి 1 2 3. 1 2 3. అది కదా వస్తుంది అదే వచ్చి ఇక్కడ దాచుకుంటుంది. ఈ సాక్స్లు ఖర్చీఫ్లు అన్నీ తీసేసుకో, ఇక్కడే అడ్డాలో వేసుకుంటుంది. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. సో అందరూ బిజీగా పూజలు చేసుకుంటున్నట్టున్నారు ఇంట్లో. నాకు ఫ్లాట్లో కదా, సో చిన్న స్పేసే ఉంది ఇక్కడ ముగ్గు వేయడానికి. సో ఇలా చిన్నగా ముగ్గు వేసుకున్నాను మార్నింగ్. అండ్ ఫోటో వచ్చేసి నాకు స్వర్ణగిరిలో ఇచ్చారు వెళ్ళినప్పుడు. సో బాగుంది, చాలా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇలా మంచిగా అనిపించింది. అంటే బాలాజీ ఫోటో అనమాట, ఏడుకొండల స్వామి. సో అది రోజు స్టార్ట్ చేశాను అనమాట ఫోటో. సో ఇలా చిన్నగా పూజ చేసుకున్నాను ఇంట్లో. అండ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడికి వెళ్దామన్నారు. సో ఈవినింగ్ బయలుదేరాలి గుడికి. అది కూడా కవర్ చేస్తానో లేదో ఈ వ్లాగ్లో, నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేస్తానేమో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.